హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో ఎమ్మీగా ఉండే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకొని మనం స్టార్ట్ చేద్దాం. బాగా పండిన బనానా తీసుకోవాలండి. దీన్ని ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు చేసి వేసాను. పెద్ద బనానా తీసుకున్నాను అండ్ 2 ఎగ్స్, హాఫ్ కప్ మిల్క్. ఎవరైనా ఎగ్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు 1 కప్ మిల్క్ వేసుకోవచ్చు. దీన్ని బాగా జ్యూస్‌గా స్మూతీ చేసుకొని తీసుకొచ్చాను. ఇక్కడ 1 ½ కప్ పాన్ కేక్ మిక్స్ తీసుకుంటున్నానండి. పాన్ కేక్ మిక్స్. దీనికి ఉండలవి రాకుండా చక్కగా నీట్‌గా జల్లించేసుకున్నామంటే మధ్యలో ఉండలు రాకుండా నీట్‌గా ఉంటుంది. దీనిలో మనం ఇందాక మిక్సీ చేసుకున్నదంతా స్మూతీ అంతా ఈ డ్రై ఇంగ్రీడియంట్‌లో వేసేసి చక్కగా మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఇన్‌స్టెంట్‌గా అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ప్యాన్‌ని హీట్ చేసి పెట్టుకున్నాము గ్రిడిల్‌ని. హీట్ చేసి పెట్టుకున్న గ్రిడిల్ మీద ఈ బ్యాటర్‌ని కొంచెం కొంచెంగా వేస్తున్నాము. దీన్నేమి స్ప్రెడ్ చేయక్కర్లేదండి. జస్ట్ అలా వేస్తే సరిపోతుంది. ప్యాన్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి గ్రిడిలు. ఇట్లా పెద్ద గ్రిడిల్ అయితే ఒక్కసారే మనం అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుందండి ఈ గ్రిడిల్ కూడా. నాకు చాలా నచ్చిద్ది. మీకు ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. చూడండి, ఒకవైపు మనకి కాలిందన్నాక మనం దాన్ని ఫ్లిప్ చేసుకుందాము. ప్యాన్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మీకు మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. కొంచెం చిన్న బటర్ ముక్క తీసుకొని పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత బావుంది కదా! చాలా యమ్మీగా, సాఫ్ట్‌గా చాలా వచ్చింది. మళ్ళీ రెండో పక్క కూడా మనం ఏం చేద్దామంటే ఫ్లిప్ చేసుకొని ఆ పైన కూడా చక్కగా బటర్ అనేది స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా, ఎంత క్విక్‌గా, ఎంత యమ్మీగా చేసుకున్నామో. చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలు మనకి అందరికీ నచ్చుతది ఈ బ్రేక్‌ఫాస్టు. అసలు ఎంత బావుందంటే అంత వచ్చినియి. దీనిపైన మీరు కావాలనుకుంటే హనీ కానీ, మాపుల్ సిరప్ కానీ అట్లా వేసుకొని తీసుకున్నారంటే ఇంకా ఇంకా యమ్మీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను మీకు ఇప్పుడు పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత వచ్చిందంటే అంత ఆ సిరప్ కూడా చక్కగా లోపలికి అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా యమ్మీగా వచ్చింది. చాలా అంటే చాలా. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గదా! చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తది. అది సెలెక్ట్ చేస్తే నేను మీకు కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండొచ్చండి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.